బిగ్ బాస్ సీజన్ 8లో 4వ వారం నామినేషన్స్ లైవ్లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. సోనియా యష్మిని నామినేషన్ చేస్తూ అలాగే యష్మి క్యారెక్టర్ గురించి కూడా ఒకానొక సందర్భంలో మాట్లాడింది సోనియా. సోనియాకి ఏదన్నా పిచ్చి లెగిస్తే మాత్రం తప్పకుండా క్యారెక్టర్ విషయంలో అయితే ఈమె ఇన్వాల్వ్ అయిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు విషయానికి వస్తే పాపం యష్మి చాలా ఏడ్చింది. నామినేషన్ ముగిసిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో యష్మి ఎక్కువగా ఏడుస్తుంటే నిఖిల్ సోనియా దగ్గరికి వెళ్లకుండా యష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. యష్మి, ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావంటే ప్రతిసారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడికి మేము వచ్చిన వాళ్ళం ఎదవలమా? ఆమెకి ఒక్కదానికే క్యారెక్టర్ ఉందా? మేము మనుషులం కదా? ప్రతిసారి మమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికే చూస్తూ ఉంటుంది. అసలు ఆ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. దానికి తగ్గ నువ్వేమో నామినేషన్ టైంలో నేను మాట్లాడుతున్నప్పుడు తనకి సపోర్ట్గా మాట్లాడుతున్నావు నిఖిల్. నాకు ఇలాంటిది చాలా చిరాకు అని యష్మి నిఖిల్తో చెప్తుంది. అయితే నిఖిల్ అంటున్నాడు, యష్మి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడూ సోనియా దగ్గరికి వెళ్ళి ఓదార్చేవాడిని, కానీ ఈరోజు ఫస్ట్ టైం నువ్వు ఏడుస్తుంటే నేను నీ దగ్గరకు వచ్చి ఓదార్స్తున్నాను. ఏంటంటే సోనియా ప్రవర్తన ఏంటో నాకు అర్థమైంది కాబట్టి ఆమెకు దూరంగా ఉంటున్నాను. ప్రతిసారి మీరు అందరూ కూడా నన్ను ఆమెతో కంపారిజన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇక్కడికి ఇండివిజువల్గా వచ్చాను, ఇండివిజువల్గా గేమ్ ఆడతాను, ఆమెకి నాకు ఎలాంటి సంబంధం లేదు యష్మి అంటూ నిఖిల్ తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఏదేమైనా సరే సోనియా ప్రతిసారి ఎవరినైనా నామినేషన్ చేసిందంటే క్యారెక్టర్ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేసి తెలియచేయండి. ఏదేమైనా సరే నిఖిల్ మంచిగా యూటర్న్ తీసుకొని సోనియాకి దూరంగా ఉంటున్నాడనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.